అందరికీ నమస్తే. ఈరోజు నేను మలాయ్ తంగ్డి చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా తయారు చేయాలనో మీకు చూపిస్తానండి. ఇవి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పెప్పర్ తోటి కొంచెం కారంగా చాలా మంచి టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను, లెగ్ పీసెస్. దానికోసం మ్యారినేట్ కోసం 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను. కర్డ్ ఒక 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, క్యూమిన్ పౌడర్, గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్, కొంచెం నిమ్మరసం తీసుకున్నానండి, అది స్కిప్ అయిపోయింది. మీకు అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, నిమ్మరసం, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. మసాలా అంతా కలిసే విధంగా, అన్ని మసాలాలు పెరుగు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ అండి, చెప్పినాను కదా 700 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి 4 లెగ్ పీసెస్. వీటికి మొత్తం మసాలా బాగా పట్టే విధంగా లెగ్ పీసెస్ శుభ్రంగా కడుక్కొని ఘాట్లు పెట్టుకొని ఇట్లా మసాలా పట్టించాలి. ప్రతి ముక్కకు బాగా మసాలా పట్టే విధంగా కట్ చేసుకున్న ఆ లోపలికి కూడా మసాలా పోయే విధంగా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 అవర్ పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్, అంటే మొత్తం ప్యాన్కి అప్లై చేయడానికి మాత్రమే ఆయిల్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం లెగ్ పీసెస్కి ఆయిల్ పట్టించినాం కాబట్టి మళ్ళీ ఎక్కువ ఏం అక్కర్లేదండి. ప్యాన్ కత్తుకోకుండా కొంచెం. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటుండాలి. రొటేట్ చేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా ఎవ్రీ 2-3 మినిట్స్కి 3 మినిట్స్కి ఇట్లా రొటేట్ చేసుకుంటూ మొత్తం బాగా వేగే విధంగా కాల్చుకోవాలి. మొత్తం ఒక 15-20 మినిట్స్ టైం పడుతుందండి. వీటిని రొటేట్ చేసుకుంటూ కాలవడం, చిన్న చిన్నగా తిప్పుకుంటూ మొత్తం ఒక 20 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అట్లయితేనే లెగ్ మంచిగా ఉడుకుతుంది. అవసరమైతే ఒక 5 మినిట్స్ మూత కూడా పెట్టుకోవాలండి. ఆ లిడ్ పెట్టుకోవడం వల్ల తొందరగా చికెన్ అనేది ఉడుకుతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఈ రకంగా టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నారండి. ఇప్పుడు మిడిల్లో కొంచెం గ్యాప్ చేసి ఒక బటర్ పీస్ వేసుకోవాలి. ఇందులో గార్లిక్ ఒక 2 టేబుల్ స్పూన్ల చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. అంటే ఒక 10-12 రెబ్బలు సరిపోతుందండి. ఈ గార్లిక్ బటర్ కూడా మొత్తం వాటికి పట్టే విధంగా మళ్ళీ తిప్పుకుంటూ కాల్చుతుండాలి.
మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఇదంతా వాటికి పట్టించుకుంటూ కాల్ చేయాలండి. ఇప్పుడు ఇందులోనే మనం మసాలా, వాటికి పట్టించిన మసాలా, మిగిలిన మసాలా ఉంటుంది కదండి అడుగుకు, అది కూడా ఇందులోనే వేసుకోవాలి. పెరుగు మసాలా స్టార్టింగ్లో మనం మ్యారినేట్కి యూజ్ చేసినాం కదా, అది మిగిలిందంతా కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ పెరుగంతా కూడా బాగా గోలి ఉంటుంది కదా, చికెన్ పీల్ చేసుకుంటుంది. మంచి జ్యూసీగా చాలా టేస్టీగా తయారవుతుందండి చికెన్. లో ఫ్లేమ్లో చిన్నగా ఆ పెరుగంతా కూడా పట్టే విధంగా రొటేట్ చేసుకుంటూ లెగ్ పీస్ని మంచి కాలవాలండి. అప్పుడే లెగ్ పీసెస్ ఈ బటర్, గార్లిక్, పెరుగు ఇదంతా పట్టి జ్యూసీగా మంచిగా ఉడుకుతుందండి. బాగుందండి. ఇప్పుడు మిగిలిపోయిన బటర్, గ్రేవీ అదంతా కూడా, గార్లిక్ ఇదంతా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రైస్లోకి తిన్నా, స్నాక్స్ రకంగా వాటి మీద మనం సర్వ్ చేసుకొని తింటే, గ్రీన్ సలాడ్తో కానీ మనం ఏ విధంగానైనా ఏదైనా గ్రీన్ చట్నీ ఏదైనా పెట్టుకొని తినొచ్చు. ఇది ఉట్టిగా కానీ, అన్నంలోకి సైడ్ డిష్గా కానీ, ఎట్లనైనా చాలా బాగుంటుంది, స్నాక్గా కానీ. చూడండి ఎంత బాగా కాలిపోయిందో. ఇంకా అయిపోయినట్టే, ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను. చుట్టూ చూడండి చికెన్ అంతా ఈ విధంగా మొత్తం మంచిగా ఫ్రై అయ్యే విధంగా కాల్చుకోవాలి. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది. మంచిగా జ్యూసీగా తయారవుతుంది చికెన్. ఆలస్యం చేయకుండా మీరు రెడీ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని పెరుగుతో కానీ, గ్రీన్ చట్నీతో కానీ, లేదంటే మైనీస్తో కానీ ఎలా అయినా తినేయచ్చండి. సింపుల్గా ఒట్టిది కూడా తినేయచ్చు. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.